marriage. కానీ ప్రేమ వివాహంలో నేను అవతల పక్కకు వెళ్ళినప్పుడు దేవుడు నాకు చెప్పడం He ప్రారంభించాడు. started showing me all these things. దేవుడు నాకు ఈ విషయాలన్నీ చూపిస్తున్నాడు. I said, Lord, I'm very sorry. దేవుడు నాకు చెప్పాడు. నేను చెప్పాను దేవుడికి, దేవా, Marriage is a gift from God. వివాహం అనేది దేవుడి నుండి వచ్చిన బహుమానం. Please wait until your time comes. నీ సమయం వచ్చేంత వరకు నువ్వు నిరీక్షించాలి. Don't rush to somebody else to find the love. వాళ్ళు ఎవరో ఒక దగ్గరికి వెళ్ళి నువ్వు అంతమంది ప్రేమను పంచుకోవడానికి పొందడానికి ప్రయత్నించొద్దు. You'll never get a genuine or agape love from somebody. నీవెంత మాత్రం కూడా వ్యక్తుల నుంచి స్వచ్ఛమైనటువంటి అగాపే ప్రేమ, సరుతులు లేని ప్రేమను ఎంత మాత్రం కూడా Only పొందలేవు. God can give you and fill you with full of agape. దేవుడు మాత్రమే నిన్ను నీ జీవితాన్ని సరుతులు లేని ప్రేమతో I'm నింపగలడు. just telling you, if anybody is having these kind of affairs, ఎవరైనా ఇటువంటి సంబంధాలు ఉంటే నేను చెప్తున్నా, please stop them right now. ఇటువంటి సంబంధాలను ఇప్పుడే ఆపండి. Please don't go beyond that. అటువంటి సంబంధాలు ఇంకా ముందుకు వెళ్ళదు. Before your life goes to destruction, నీ యొక్క జీవితం నాశనంకి వెళ్ళక మునిపే turn back. వెనక్కి రండి. Come to agape. దేవుని యొక్క ప్రేమ దగ్గరికి రండి. And soak in agape. Be filled in agape. దేవుని యొక్క ప్రేమతో నింపబడండి. Be filled in agape. దేవుని యొక్క షరతులు లేని ప్రేమతో నింపబడండి. Agape can take you to the deeper levels of love. ఆ ప్రేమలో లోతులైనటువంటి విషయాలకు నేను తీసుకున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Can we all stand మనమందరం together? నిల్చుందామా?